శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాది నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఉగ్రవాద సంస్థలతో నూర్ అహ్మద్ కు సంబంధాలున్నట్లు ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో నూర్ అహ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారించారు. భారత్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో పాటు పాక్ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూప్ లో నూర్ యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. ఇక ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్టు ఐబీ గుర్తించింది. అతని దగ్గర నుంచి ఉగ్రవాద సాహిత్యంతో పాటు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులతో పాటు ఇతరులతో నూర్ అహ్మద్ ఆన్లైన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. ఓ హోటల్లో కుక్ గా పనిచేస్తున్న నూర్తో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న సమాచారంతో దర్యాప్తు అధికారులు దాడులు జరిపి అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మారంలో ఉగ్రవాద కదలికల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడంటూ ధర్మారం పట్టణంలోని లోనకోటకు చెందిన నూర్ అహ్మద్ ను ఈ రోజు తెల్లవారుజామున ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ధర్మారం పట్టణంలోని కూరగాయల మార్కెట్లోని ఒక బిర్యానీ సెంటర్లో రోజువారీ కూలీగా పనిచేస్తున్న నూర్ అహ్మద్ కు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు సమాచారం వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు భారతదేశం నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వివిధ వాట్సాప్ గ్రూపుల్లో నూర్ అహ్మద్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటున్నాడు. అదే సందర్భంలో వాట్సాప్ గ్రూప్ లకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న మెంబర్లతో వాట్సాప్ కాల్ మాట్లాడడంతో పాటు ఏదైతే ముస్లిం యువతను ఉగ్రవాద వైపు మళ్లించేలా వ్యాఖ్యలు చేశాడంటూ కూడా వాట్సాప్ గ్రూప్ లో చేసిన వ్యాఖ్యలను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఈరోజు ధర్మవరం పట్టణానికి వచ్చి నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా నూర్ అహ్మద్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా ధర్మవరం పట్టణంలో కలకలం రేగింది. మొన్నటి వరకు సాధారణ మనుషుల నిత్యం ఏదైతే ఒక బిర్యానీ సెంటర్లో రోజువారీ కూలీగా పనిచేస్తున్న నూర్ అహ్మద్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానిక లోనకోట ప్రాంతంతో పాటు స్థానిక పోలీసులు కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికంగా సామాన్య వ్యక్తిలా కనిపిస్తున్న నూర్ అహ్మద్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండడం ఏంటి, ఉగ్రవాదులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్ గా ఉండడంతో పాటు ముస్లిం యూత్ను ముఖ్యంగా ఉగ్రవాదం వైపు మళ్లించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పైన కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం పెద్ద సంచలనంగా మారింది. ఇదే సందర్భంలో మొత్తంగా ఏదైతే లోనకోటలో ఉన్న నూర్ అహ్మద్ ఇంట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. తనిఖీల్లో కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సాహిత్యంతో పాటు పలు సిమ్ కార్డులు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగా ముస్లిం యూత్ను ఉగ్రవాదం వైపు రెచ్చగొట్టేలా నూర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తిగా ఆడియో వీడియో కాల్స్ ను కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ధర్మారం డిఎస్పీ కార్యాలయంలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు దీన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ నూర్ అహ్మద్ చిన్నపాటి బిర్యానీ సెంటర్ లో పనిచేస్తున్నప్పటికీ అతని ఇల్లు చూసినట్లయితే కోట్ల రూపాయలు విలువ చేసి ఇంట్లో నివాసం ఉండడం పైన కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు ఖచ్చితంగా స్థానిక పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తున్నారు. రోజువారీ కూలీగా పనిచేస్తున్న నూర్ అహ్మద్ కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ లో నివాసం ఉండడం వెనుక చూస్తే ఖచ్చితంగా ఇతర పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులతో ఖచ్చితమైన సంబంధాలు ఉండడంతో పాటు అక్కడి నుంచి ఆర్థిక సాయం తీసుకుంటున్నట్లు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. అందులో భాగంగా ఇప్పుడు ధర్మారం డిఎస్పీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. ఇదే సందర్భంలో ధర్మారం పట్టణం ధర్మారం రూరల్ మండలంలోని ఎర్రగుంటకు చెందిన రియాజ్ అహ్మద్ కు చెందిన వాట్సాప్ స్టేటస్ ను కూడా గుర్తించారు. అందులో భాగంగా పాకిస్తాన్ లో సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ కు సంబంధించిన వీడియోలను కూడా అతను ఏదైతే రియాజ్ అహ్మద్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఐ హేట్ ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కూడా ఇందుకు సంబంధించిన స్టేటస్ పెట్టుకోవడంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించిన వీడియోలను స్టేటస్ గా పెట్టుకోవడంతో రియాజ్ అహ్మద్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎంతమంది ఈ తరహాలో ధర్మారం పట్టణంలో ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలతో పాటు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటున్నారని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు లోతుగా స్థానిక పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి ఉంది. వారందరి కదలికలపైన నిఘా వేశారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ కదలికలపైన స్థానిక పోలీసులు మొదటగా నిఘా వేశారు. ఏదైతే లోనకొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్ అహ్మద్ ఏదైతే ఇండియా పాకిస్తాన్
మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన ప్రతి సమయంలోనూ పాకిస్తాన్ జెండాలు బయట పెట్టుకొచ్చి తీసుకొచ్చి పాకిస్తాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం పైన అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసులు కూడా సమాచారం అందించారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ జెండాను పట్టుకుని ఇక్కడ రెచ్చగొట్టే తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది స్థానికులు కూడా స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సందర్భంలో ఏదైతే జైషే అహ్మద్ లాంటి సంస్థకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉండడంతో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో గ్రూప్ లో మెంబర్ గా ఉండడం పట్ల కూడా స్థానిక పోలీసులు నిఘా వేసి నూర్ అహ్మద్ కదలికపైన పూర్తి స్థాయిలో ఖచ్చితమైన సమాచారం వచ్చిన తర్వాతనే ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతోనే ప్రస్తుతం నూర్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విచారణలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.